ఒక మహిళ పోరాటం తనకు ఉద్యోగాన్ని తీసుకురాగా మరో 25,752 మంది ఉద్యోగాలను పోగొట్టింది. ఎవర మహిళ అనుకుంటున్నారా? పశ్చిమ బెంగాల్కి చెందిన సోమా దాస్. 2016లో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దీనిలో తనకు మెరిట్ ఉన్నప్పటికీ కూడా టీచర్గా ఉద్యోగం రాలేదు అని సోమా దాస్ కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. అదే టైంలో ఆమె వ్యక్తిగతంగా క్యాన్సర్ 4th స్టేజ్కి వెళ్ళింది. తన శరీరంలోని క్యాన్సర్తో, సమాజంలోని అవినీతి క్యాన్సర్తో పోరాడుతూ 2022లో టీచర్గా ఉద్యోగం సంపాదించుకుంది. కోల్కతా హైకోర్టు జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ ఆమెకు ఉద్యోగాన్ని ఇప్పించారు. అలాగే 25,752 మంది ఉద్యోగాలను తొలగిస్తూ తీర్పునిచ్చారు. దీనిపైన కొందరు హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళగా హైకోర్టు జడ్జిలైన దేబాంశు, మహమ్మద్ షెబార్లు కూడా సేమ్ జడ్జిమెంట్ ఇచ్చారు. అండ్ దీనిపైన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అండ్ సంజీవ్ కుమార్లు కూడా ఇటీవల సేమ్ తీర్పు ఇచ్చారు. ఆమె పోరాటానికి గుర్తుగా ఆమెకు టీచర్ ఉద్యోగం ఉంచుతూనే మిగతా ఉద్యోగాలను తొలగించడం జరిగింది.